ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్, మార్కెట్ ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉంది. సో మన ఇండియన్స్ తీసుకుంటే వాళ్ళు ఉన్నటువంటి అసెట్స్ని ఎక్కడ పెడితే ఈ టైంలో బాగుంటుందంటారు, లాంగ్ రన్గా ఉంటుందంటారు? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందండి. దాని అర్థం ఇంకా మార్కెట్ ఇక పడిపోద్ది లేదా ఆగిద్దని కాదు. ఇండియన్స్ బేసికల్గా ఎక్కువ లైక్ చేసేది రియల్ ఎస్టేట్ అండి. రియల్ ఎస్టేట్లో మొత్తం ఆల్మోస్ట్ 51% ఇన్వెస్ట్ చేస్తారు. టోటల్ వాళ్ళ సంపాదనలో 51% రియల్ ఎస్టేటే ఉంటుంది. అండ్ రెండోది గోల్డ్ 15% దాకా గోల్డే ఉంటుందండి. అండ్ మూడోది బ్యాంక్ డిపాజిట్స్ 13% దాకా ఉంటాయి. అంటే ఇండియాలో ఎక్కువ మెజారిటీ ఇన్కమ్ అంతా అట్రాక్ట్ చేసేది ట్రెడిషనల్గా ఈ 3 ఇండస్ట్రీస్ అనమాట. ఇప్పుడిప్పుడే ఈ ఇండస్ట్రీ నుంచి వేరే వాటికి మూవ్ అవుతున్నాయి. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఎంత అంటే 5.8% అండి. అంటే ఇప్పుడు 4th బిగ్గెస్ట్ అసెట్ క్లాస్ అయిపోయింది ఇండియాలో స్టాక్ మార్కెట్స్. ఎంత 5.8, అది హిస్టారికల్గా హైయెస్ట్ అనమాట అది. అండ్ నెక్స్ట్ వచ్చి ప్రావిడెంట్ ఫండ్స్ అండి. ఇది కంపల్సరీ కాబట్టి ఎంప్లాయీస్ పాయింట్ ఆఫ్ లో ఇది ఒకటి 5.7% ఇది ఉంటుంది. అండ్ రెండోది ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్, ఇన్సూరెన్స్ 5.7. తర్వాత క్యాష్ రూపంలో 3% ఉంచుకుంటున్నారు. ఓకే, అందుకని స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి కదా, ఇంకా ఆగిద్ది అనే బదులు ఇప్పుడిప్పుడే పబ్లిక్లో అవేర్నెస్ పెరుగుతుంది డిజిటల్ అసెట్స్ మీద. రిటర్న్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి కాబట్టి వేరే అసెట్స్ నుంచి కొంచెం మనకి ఇటు మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. బేసికల్గా ఈ మేజర్ ఈక్విటీలు ఎందుకు రారు అంటే, ఒకటి జనాలకి అవేర్నెస్ లేదు, రెండోది అవేర్నెస్ ఉన్నా సరే టాక్సేషన్ ప్రాబ్లం ఉంటుంది అనమాట. ఇప్పుడు గోల్డ్ కొన్నావు సెకండరీ మార్కెట్లో బయట కొంటారు, ఎంత గోల్డ్ సర్క్యులేట్ అవుతుందో ఎవరు తెలియదు. కొత్త కొంటే జీఎస్టీ అంటే తప్ప పాత కొంటే జీఎస్టీ ఏముండవు కదా, బయట ఎక్కువ రేట్ రాగానే అమ్మేస్తుంటారు మార్కెట్లో. అట్లా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది ట్యాక్స్ కట్టే పని లేకుండా. అంటే రియల్ ఎస్టేట్ అనుకోండి, హార్డ్ కోర్ బ్లాక్ మనీ అది హార్డ్ కోర్ అనమాట. ₹1 ట్యాక్స్ కట్టే పని లేదు ఆ ఏరియాలో కొన్న ఎవరు. రిజిస్ట్రేషన్ అప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టుకోవడం తప్ప క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టడం చాలా రేరు రియల్ ఎస్టేట్లో కూడా. అండ్ బ్యాంక్ డిపాజిట్స్ అనుకోండి, ఇది కొంచెం లీగల్ అయినా సరే రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న వాళ్ళకి వేరే సోర్స్ ఉండదు కాబట్టి అది ఎక్కువ మంది అట్రాక్ట్ చేస్తుంది. అంటే రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ ఏమో ఎక్కువ మంది పోయేది ఈ బ్యాంక్ డిపాజిట్స్. అండ్ ట్యాక్స్లు లేకుండా కొంచెం అసెట్స్ బాగా మేనేజ్ చేద్దాము, లేదా ఒక సొంత ఇల్లు ఒకటైనా ఉండాలనుకున్న వాళ్ళందరూ వెళ్ళేది రియల్ ఎస్టేట్. గోల్డ్ అంటే డిస్పోజల్ ఇన్కమ్ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ గోల్డ్ కొంటా ఉంటారు అనమాట. అందుకని ఈ ఈక్విటీ మార్కెట్ ఏంటంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చినా సరే ఈ ట్యాక్సేషన్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ ఎమోషనల్గా ఎక్కువ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అంటే వాలటిలిటీ ఎక్కువ కాబట్టి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అందుకని స్లోగా కొంచెం అమౌంటే వస్తుంది. బట్ ఇప్పటికి ఈ మాత్రం మనీకి అంటే ఇండియన్స్ ఇన్వాల్వ్ అయింది స్టాక్ మార్కెట్లో 4%కి ఎంత రేంజ్ వచ్చిందంటే, ముందు రోజుల్లో 10% ఇన్వాల్వ్ అయింది అనుకోండి, మార్కెట్ ఎక్కడికో పోతుంది. అందుకని టెంపరీగా మార్కెట్ అటు ఇటు ఊగుతున్నా సరే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో వన్ వే రూట్, ఇది అప్ సైడే పోతుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. బట్ ఎవ్రీ ఇయర్ మార్కెట్స్ 20% స్వింగ్ అవటం అనేది మామూలు విషయం. దాని అర్థం అందరు లాస్ అవుతున్నారు అనే బదులు దాని నేచరే అంత, అలా అనుకోవటం బెటర్ అనమాట. అందుకని ఇప్పుడు ఉన్న గోల్డ్, ఇప్పుడున్న బ్యాంక్ డిపాజిట్స్ లో నుంచి కొంత మొత్తం స్టాక్ మార్కెట్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది ముందు రోజుల్లో. దానికి ఎగ్జాంపులే మనం ఎస్ఐపి చూసాం అనుకోండి, మ్యూచువల్ ఫండ్స్ లో ఇప్పుడు మంత్లీ 23,000 crores వస్తుంది యావరేజ్ మీద. బహుశా ఒక 5 years తర్వాత మనం ఇట్లానే కూర్చొని మాట్లాడుతున్నాం అనుకోండి, ఈ మంత్ 50,000 crores వచ్చింది, 1,00,000 crores వచ్చిందని చెప్పగలుగుతాం మనం. ఎందుకంటే ఒకప్పుడు ఇయర్ మొత్తం మీద 50,000 crores వచ్చాయి, ఇప్పుడు 2 monthsకి వస్తుంది 50,000 crores. 5 years బ్యాక్తో పోల్చుకుంటే అంటే చాలా ర్యాపిడ్గా అనుకున్న దానికంటే ఎక్కువ స్పీడ్ తోటి మ్యూచువల్ ఫండ్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి అనమాట అమౌంట్. అట్లా ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ పెరిగే కొద్దీ ఆ అమౌంట్ వస్తుంది. ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ చేసే కొద్దీ ప్రావిడెంట్ ఫండ్ నుంచి వస్తుంటుంది, ఎన్పిఎస్ నుంచి వస్తుంది, డిఫెన్స్ ఫండ్స్ నుంచి వస్తుంటాయి. ఇలా రకరకాల సోర్సుల నుంచి మార్కెట్లోకి వచ్చే మనీ పెరగడమే తప్ప తగ్గేదే ఉండదు కాబట్టి. అండ్ ముందు రోజుల్లో మిగతా అసెట్లో 0.1% మనీ ఇటు ఈక్విటీకి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి ఈక్విటీ లాంగ్ టర్మ్లో సస్టైన్ అవుతుంది. కాకపోతే మార్కెట్ ఎప్పుడు ఓవర్ వాల్యుయేషన్, అండర్ వాల్యుయేషన్, ఇంట్రెస్ట్ రేట్స్ అప్ అండ్ డౌన్ తోటి అండ్ ఇంటర్నేషనల్ వాలటిలిటీ తోటి అప్ అండ్ డౌన్ అవుతా ముందు పోతా ఉంటుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. ఆల్ టైమ్ హై మార్కెట్లో ఆల్ టైమ్ హై అనేది మనం నార్మల్గా చూడొచ్చు. అది ఎవ్రీ డే ఆల్ టైమ్ హైకి వచ్చిందండి బై డిపాలిటీసీ. ఒక స్టేజ్కి వచ్చింది అనుకోండి, ఈ రోజు ఆల్ టైమ్ హై, రేపు ఆల్ టైమ్ హై, ఎల్లుండి ఒకటే ఆల్ టైమ్, ఇట్లా పోతూనే ఉంటుంది ఏదో టైంలో. వరల్డ్ మార్కెట్ వాలటిలిటీ స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే అన్ని పడతా, ఇది కూడా పడతా ఉంటుంది. అప్పుడు మళ్ళీ 5% 10% కరెక్షన్ వస్తూ ఉంటుంది. ఇట్లా మార్కెట్ ఒక స్వింగ్ లా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. కపుల్ ఆఫ్ డేస్ ముందుకి, కపుల్ ఆఫ్ డేస్ వెనక్కి, కపుల్ ఆఫ్ డేస్ ముందుకి, కపుల్ ఆఫ్ డేస్ వెనక్కి. ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఓవర్ వాల్యుయేషన్ వచ్చిన ప్రతిసారి కూడా ఏదో ఒక రీజన్ తోటి అంటే కరెక్షన్ అవుతా ఉంటుంది అనమాట. అట్లా మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతా పోతుంటది. మిగతా అసెట్ క్లాస్ ఏంటంటే కొన్ని మర్చిపోతుందని పొద్దులు ట్రాక్ చేయం ఇట్లా. అందుకని ఎమోషన్స్ తక్కువ వేరే అసెట్ లో, దాని అంతే పడి ఉంటుంది. సపోజ్ ఎవరైనా ఇల్లు కొంటే దాన్ని అమ్ముదాం అనుకోరు, గోల్డ్ కంటే అమ్ముదాం అనుకోరు. స్టాక్స్ అట్లా కాదు, నిమిషం చూస్తూనే ఉంటుంది దానికెళ్ళి.
అది కనుక 5% డౌన్ అయింది అనుకోండి భయం వేసి అమ్మేస్తా ఉంటాం. అట్లా స్టాక్ మార్కెట్లో ఏంటంటే ఎమోషనల్స్ అను అందరికి సూట్ అవ్వవు. బట్ ప్యాసివ్ ఫండ్ లాగా అయితే స్టాక్ మార్కెట్ ఇది ఎక్సలెంట్. మీరు మ్యూచువల్ ఫండ్స్ ఈటీఎఫ్స్ ఆ రూట్లో వెళ్ళారనుకోండి, ఇట్స్ ఎక్సలెంట్. అందుకని వేరే కంట్రీస్తో పోల్చుకుంటే మన గ్రోత్లో చాలా ర్యాపిడ్గా గ్రో అవుతున్నాయి కాబట్టి అన్ని ఇండస్ట్రీతో పాటు స్టాక్ మార్కెట్ కూడా ఒక ఇండస్ట్రీ కాబట్టి ఇది కూడా గ్రోత్ ఖచ్చితంగా ఉంటుంది. అందుకని ఇప్పుడైతే ఇది 4th బిగ్గెస్ట్ అసెట్ ఏంటంటే స్లో అండ్ స్టడీగా ఇట్స్ గోయింగ్ టు ఈక్వలెంట్ ఆఫ్ ది గోల్డ్ అండ్ బ్యాంక్ డిపాజిట్స్ అనమాట. డెఫినెట్గా ఇప్పుడు గోల్డ్ ఎంత ఉంది, 15% ఉంది, అండ్ బ్యాంక్ డిపాజిట్స్ 13% ఉంది. అంటే ఇప్పుడు ఈక్విటీ ఉంది 5.8 కదా, అది ఈజీగా దీన్ని మ్యాచ్ అవ్వాలా అంటే ఇప్పటి నుంచి 100% మూవ్ అవుద్ది కపుల్ ఆఫ్ ఇయర్స్ లో, మేబీ ఒక డెకేడ్ పట్టచ్చు. ఒక డెకేడ్ వల్ల ఇది సెకండ్ బిగ్గెస్ట్ అసెట్ అని కూడా డోంట్ బి సర్ప్రైజ్. థ్యాంక్ యూ సార్. రైట్.